హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ 2.0 లివ్ లైక్ ఏ టెక్నాలజీ. కొత్త మొబైల్ ఇన్ఫర్మేషన్స్తో పాటు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు చూసుకున్నట్లయితే ఏదైతే నిన్ననే అఫీషియల్గా ఒప్పో 17 Pro లాంచ్ చేస్తున్నాం సెప్టెంబర్ 2 నుంచి అని చెప్పేసి. సెప్టెంబర్ 2 7 PM నుంచి అవైలబుల్లో ఉంటుంది, తీసుకొస్తాం, స్పెక్స్ అన్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి ఏదైతే అప్పు ప్రకటించిన వెంటనే ఈరోజు మాధవ్ సేతు ఏదైతే రియల్మీకి సంబంధించినటువంటి ఇండియాకి సంబంధించినటువంటి హెడ్ ఉన్నారో వాళ్ళు ఒక రియల్మీ 7 సిరీస్ ఏదైతే ఫస్ట్ 6 వరకు 1 2 3 4 5 సిరీస్లో ఏదైతే 6 వరకు తీసుకొని రావడం జరిగిందో, లాస్ట్గా చూసుకున్నట్లయితే వీరు అందరిగా చూసుకున్నట్లయితే ఒకటి ప్రో ఎడిషన్ ఒకటి నార్మల్ ఎడిషన్ రిలీజ్ చేస్తే వీళ్ళు మాత్రం దాదాపు ప్రతి ఎడిషన్లో 3 ఎడిషన్లు తీసుకొని రావడం జరుగుతుంది. ఒకటి నార్మల్ ఎడిషన్, ఒకటి ప్రో ఎడిషన్, ఒకటి ఐ ఎడిషన్. ఏదైతే మనం చూసుకున్నట్లయితే 5 Pro 5i తీసుకొని రావడం జరిగింది. అదే 6లో చూసుకున్నట్లయితే 6 Pro 6i అనేది లాస్ట్ మంత్లో తీసుకొని రావడం జరిగింది. ఇక ఏదైతే సెప్టెంబర్ 3 నుంచి అఫీషియల్గా మీకు రియల్మీకి సంబంధించినటువంటి 7 సిరీస్కి సంబంధించినటువంటి మొబైల్ యొక్క స్పెక్స్ అండ్ డీటెయిల్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయని నేను ట్విట్టర్లో తెలియజేయడం జరిగింది. ఇక దాని ఎక్స్పెక్టెడ్ స్పెక్స్ ఏదైతే మనం వేరే మొబైల్స్తో కానీ ప్రీవియస్ రియల్మీ మొబైల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే స్పెక్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం ఈ మొబైల్లో. ఇక చూసుకున్నట్లయితే ఏదైతే 6.5 ఇంచ్కి సంబంధించినటువంటి డిస్ప్లే, AMOLED డిస్ప్లే ఉండే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక 98 నార్మల్గా చూసుకున్నట్లయితే 6Lలోనే వీళ్ళు రిఫ్రెష్ రేట్ తీసుకొని రావడం జరిగింది, బెటర్ రిఫ్రెష్ రేట్. సో అలాగే 7లో కూడా 98కి సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్తో డిస్ప్లేని తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి రూమర్స్ నడుస్తూ ఉన్నాయి. ఇక 7 Pro విషయానికి వచ్చినట్లయితే ఏదైతే వీళ్ళు కన్సిడర్గా తీసుకొస్తుంటారో 2 వెర్షన్లు, దానికి మేజర్గా కెమెరా కానీ, ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ బ్యాటరీ స్టోరేజ్ ఇలా కొంచెం చేంజ్ చేస్తే తీసుకొస్తుంటారు. కానీ డిస్ప్లే అండ్ దాంట్లో వాడినటువంటి ప్రాసెసర్ చూసుకున్నట్లయితే నార్మల్గా ఉంటాయి, సేమ్ ఉంటాయి రెండిట్లో చూసుకున్నట్లయితే ప్రో ఎడిషన్, నార్మల్ ఎడిషన్. మేజర్గా వీళ్ళు కెమెరా అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇప్పుడు మనం వేరే మొబైల్స్ చూసుకున్నా సరే అలాగే చేస్తున్నారు వాళ్ళు. ఇక మనం నార్మల్గా చూసుకున్నట్లయితే ఏదైతే స్టార్టింగ్ ఎడిషన్ 7 రియల్మీ 7 ఉందో అందులో 48 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్స్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక మేజర్గా చూసుకున్నట్లయితే వీళ్ళు సోనీ సెన్సర్ తోటే వస్తున్నారని చెప్పేసి ఒక రూమర్ నడుస్తూ ఉంది. ఇక ఏదైతే ప్రో ఎడిషన్ ఉందో ఇందులో చూసుకున్నట్లయితే 64 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్కి సంబంధించిన 8 కానీ 12 కానీ మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ ఏదైతే మ్యాక్రో ఉందో సెన్సర్ తోట వచ్చే అవకాశం ఉందని చెప్పేసి రూమర్స్ నడుస్తూ ఉన్నాయి. ఇక ఫ్రంట్ విషయానికి చూసుకున్నట్లయితే 16 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి మెయిన్ కెమెరా ఉండే అవకాశం ఉందని చెప్పేసి నడుస్తూ ఉంది. ఇక ఏదైతే వీళ్ళు నిన్న ట్విట్టర్లో రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రో ఎడిషన్ ఏదైతే ఉందో 65 వాట్స్కి సంబంధించినటువంటి సూపర్ డాక్ ఛార్జింగ్కి సపోర్ట్ చేసే అవకాశం ఉందని, అలాగే ఏదైతే నార్మల్ 7 ఎడిషన్ ఉందో అది 30 వాట్స్కి సూపర్ ఓక్ ఛార్జింగ్కి ఏదైతే సూపర్ డాట్ ఛార్జింగ్ రియల్మీకి సంబంధించినటువంటి టెక్నాలజీ ఉందో దానికి సపోర్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక చూడాలి మరి మనం ఏదైతే ప్రాసెసర్ చూసుకున్నట్లయితే G95 ఏదైతే మీడియా టెక్ సంబంధించినటువంటి G90 గేమింగ్ అడ్వాన్స్డ్ ప్రాసెసర్ ఉందో దాంతో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఒక రూమర్ నడుస్తూ ఉంది. ఇక బ్యాటరీ విషయానికి చూసుకున్నట్లయితే 4000 mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఇక ఇలాంటి కొత్త విషయాలు, కొత్త మొబైల్స్ గురించి అప్డేట్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు TeluguTech 2.0 లివ్ లైక్ ఏ టెక్నాలజీ.